ఆంధ్ర యూనివర్సిటీ సింబల్లోనే ఉంటుంది, తేజస్వినా వధీతమస్తు మా విద్విషామహే అని. తేజస్సుతో కూడినటువంటి విద్య మీ ధీశక్తిని మరింతగా పెంచాలని, అసత్యం నుంచి సత్యం వైపుకి నేర్చుకోవటం మూలంగా మనం అందరం కూడా మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి ప్రయాణం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మీ జీవితాల్లో ప్రయాణానికి ఈ విశ్వవిద్యాలయం అనేటువంటిది తొలి మెట్టు కావాలని. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజిక్స్ చదువుకోవడం కంటే పోయిటరీ ఎక్కువ రాశాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఆ లైబ్రరీలో సైన్స్ పుస్తకాల కంటే నేను తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివాను. సో నాకు ఏదో రకంగా ఈ విశ్వవిద్యాలయం ఒక విషయం నేర్పింది. దాంతోనే నేను ఇప్పటిదాకా జీవితంలో పోరాటం చేస్తూ వస్తున్నాను. సో మీ అందరికీ కూడా మీకు నచ్చినటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసే కర్మాగారంగా ఈ విశ్వవిద్యాలయం మీకు అందరికీ ఉపయోగపడాలని, ఈ ప్రాంగణం మరిన్ని వందల సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని, దానికి ఇది ఈ శతాబ్ది మొదటి అడుగుగా ఉండాలని, 100 ఏళ్ళు పండగ చేసుకున్న వాడిని ఆశీర్వదించేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అలాంటి ఆశీర్వాదాన్ని నేను చేస్తూ ఈ మాటల్ని ముగిస్తాను. శతాయుష్మాన్ భవ ఆంధ్ర యూనివర్సిటీ. నమస్కారం.